Hello, రైతు సోదరులారా. Welcome to the Advanced Agritech YouTube channel. Please subscribe my channel for more agriculture related videos. రైతు సోదరులారా, మిర్చి పంటలో నల్ల తామర పురుగుల దాడి నవంబర్ నుంచే మొదలవుతుంది. మొదట్లోనే గుర్తించడం చాలా ముఖ్యం. తీవ్రత పెరగక ముందే సరైన నియంత్రణ చర్యలు తీసుకోవాలి. ఈ వీడియోలో తామర పురుగులను అదుపు చేయడానికి 2 వారాల స్ప్రే షెడ్యూల్ను స్పష్టంగా తెలుసుకుందాం. సమస్యను ఎలా తరిమికొట్టాలో వివరంగా మాట్లాడుకుందాం. ఒక్కసారి మీ చేనును గమనించండి. మొక్కలు ఇలాగే కనిపిస్తున్నాయా? ఆకుల మీద వెండి రంగులో గీతలు, ఆకులు పైకి ముడుచుకుపోయే పడవల్లా మారటం, ఆకు కంచు రంగులోకి మారి ముట్టుకుంటే పెలుసుగా విరిగిపోవటం, ఇవన్నీ తామర పురుగు మన చేనులోకి వచ్చిందనడానికి గుర్తులు. ఈ నష్టాన్ని చూస్తే ఎవరికైనా ఆందోళన కలగడం సహజమే. అసలు ఏంటి ఈ వెస్టర్న్ ఫ్లవర్ తామర పురుగు? ఇవి కంటికి కూడా సరిగ్గా కనిపించనంత చిన్న పురుగులండి. ఇవి ఆకుల్లో, పూతలో చేరి రసాన్ని పీల్చేస్తాయి. దానివల్ల మొక్క మొత్తం నీరసించిపోతుంది. సరైన టైంలో మనం దీని సంగతి చూడకపోతే దిగుబడి మీద చాలా గట్టి దెబ్బపడుతుంది. అందుకే దీన్ని అదుపు చేయడం చాలా అంటే చాలా ముఖ్యం. ఇక్కడ చూడండి, ఆరోగ్యంగా పచ్చగా ఉన్న ఆకుకి, పురుగు పట్టిన ఆకుకి ఉన్న తేడా మీకే స్పష్టంగా తెలుస్తుంది. తామర పురుగులు రసం పీల్చటం వలన ఆకులు పాలిపోయి పెరుగుదల ఆగిపోతుంది. ఎంత తొందరగా గుర్తిస్తే నివారణ అంత సులభం. అయితే ఈ సమస్యకు ఒక పక్కా పరిష్కారం ఉంది. ఇది ఎంతోమంది రైతులు వాడి మంచి ఫలితాలు సాధించిన పద్ధతి. 14 రకాల పురుగుమందులతో కూడిన ఒక 2 వారాల స్ప్రే షెడ్యూల్ అన్నమాట. దీన్ని మనం సరిగ్గా పాటిస్తే చాలు, తామర పురుగులను పూర్తిగా అదుపు చేయవచ్చు. సరే, మరి మొదలు పెడదాం. ముందుగా మొదటి వారంలో ఏం చేయాలో చూద్దాం. ఈ మొదటి వారం స్ప్రేయింగ్ చాలా కీలకం. ఎందుకంటే పురుగుల సంఖ్యను మొదట్లోనే అదుపులోకి తేవాలి. ఈ మొదటి వారంలో మనం 7 రకాల మందులు వాడతాం. ఈ జాబితాలో స్పైన్టోరం లాంటివి పురుగుల్ని చాలా వేగంగా చంపేస్తాయి. ఇక బ్రోఫ్లానిలైడేమో మనం ఎన్ని మందులు కొట్టినా లొంగని మొండి పురుగులను కూడా వదలదు. స్పైరోటెట్రామాట్ లాంటివి మొక్క లోపలికి వెళ్లి పనిచేస్తాయి. అంటే కొత్తగా వచ్చే చిగురులో కూడా రక్షణిస్తాయన్నమాట. ఇలా ఒక్కో మందు ఒక్కో రకంగా పనిచేసి మొదటి వారంలోనే పురుగుల సంఖ్యను భారీగా తగ్గించేస్తాయి. ఒక్క నిమిషం, ఇక్కడొక చాలా ముఖ్యమైన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ మందు వాడినా సరే ఎకరానికి తప్పనిసరిగా 200 లీటర్ల నీటిని వాడాలి. అప్పుడు మందు స్ప్రే చేసినప్పుడు ఆకులు మొత్తం తడిచేలా చూసుకోవాలి. నీళ్లు తక్కువ వాడితే మనం ఆశించిన ఫలితం రాదు. ఇది మర్చిపోవద్దు. సరే, మొదటి వారం స్ప్రేయింగ్ అయిపోయింది. ఇప్పుడు రెండో వారం ఏం చేయాలో చూద్దాం. మొదటి వారంలో చాలా పురుగులు పోయినా ఇంకా ఏమైనా మిగిలుంటే వాటిని పూర్తిగా తుడిచిపెట్టడానికి ఈ రెండో వారం స్ప్రేయింగ్ చాలా అవసరం. ఇక రెండో వారంలో మన లక్ష్యం ఒక్కటే, మిగిలిపోయిన పురుగులను పూర్తిగా తరిమికొట్టడం. ఈ జాబితాలోని మందులు ఆ పనిని పక్కాగా పూర్తి చేస్తాయి. ఉదాహరణకి సయాంట్రానిలిప్రోల్, ఇది ముడుచుకున్న ఆకుల్లో దాక్కున్న పురుగుల్ని కూడా వెతికి మరీ చంపుతుంది. ఇక ఇమామెక్టిన్ బెంజోయేట్ ఏమో పురుగుల పిల్లల్ని అంటే లార్వాలను పెరగకుండా అడ్డుకుంటుంది. ఇలా ఈ జాబితాలోని ప్రతి మందు కూడా మిగిలిన పురుగుల్ని పూర్తిగా నాశనం చేస్తుంది. ఇప్పుడు ఈ 2 వారాల షెడ్యూల్ విజయవంతమవ్వాలంటే కొన్ని ముఖ్యమైన నియమాలున్నాయి. వీటిని మనం ఖచ్చితంగా పాటించాలి. అప్పుడే మన కష్టానికి పూర్తి ఫలితం దక్కుతుంది. బాగా గుర్తుంచుకోండి. మొదటిది, ప్రతి స్ప్రేకి మధ్య కరెక్ట్గా 7 రోజుల గ్యాప్ ఉండాలి. రెండోది, ప్రతిసారి ఎకరానికి 200 లీటర్ల నీళ్లు వాడాలి. ఇక మూడోది చాలా ముఖ్యం. ఈ తామర పురుగులు ఎక్కువగా ఆకుల అడుగు భాగంలో దాక్కుంటాయి కాబట్టి స్ప్రే చేసేటప్పుడు ఆకుల కింది భాగం పూర్తిగా తడవాలి. అలాగే లేత చిగుళ్ళు, కొత్తగా వస్తున్న రెమ్మల మీద కూడా మందు బాగా పడేలా చూసుకోవాలి. చూశారు కదా, ఈ 2 వారాల 14 మందుల స్ప్రే షెడ్యూల్ను నేను చెప్పినట్టుగా ఏమాత్రం మార్చకుండా ఖచ్చితంగా పాటిస్తే తామర పురుగుల బెడద నుండి మన పంటకు వేగంగా విముక్తి లభిస్తుంది. పురుగు ఉధృతిని బలంగా అణిచివేయగలుగుతాం. మీ పంట మళ్లీ ఆరోగ్యంగా కళకళలాడుతుంది. ఈ పద్ధతులు పాటించడమంటే మన పంటను మన చేతులతో మనం కాపాడుకోవడమే, మన కష్టాన్ని, మన దిగుబడిని భద్రపరుచుకోవడమే. సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మిరప పంటలో మంచి దిగుబడులు సాధించడం అసాధ్యమేమీ కాదు. కామెంట్ చేసి మీ రిజల్ట్ షేర్ చేయండి, ఫార్మర్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.